టెక్నాలజీ ఆయన చెప్పింది ఐటీ ఇండస్ట్రీ గురించి, నేను చెప్తున్నది ఐటీతో పాటు చంద్రబాబు నాయుడుకు ఉన్న మానవీయ కోణంతో పాటు సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంది చెప్పండి? ఏ రోజు నన్ను అంటే నేనేం చంద్రబాబు నాయుడిని వేరే వాళ్ళు ఎవరితో పోల్చను, కానీ కొంతమంది తరతడకి జగను అని భజనలు చేస్తుంటారు కాబట్టి నేను ఆ విషయం కూడా చెప్తా. ఏ రోజు నన్ను జగన్మోహన్ రెడ్డి ఒక్క కుర్రాన్ని పిలిచి అరే నీకు 10 రూపాయలు సహాయం చేస్తారా అని చెప్పాడా? నువ్వు ఇట్లా బతుకురా, నువ్వు సమాజంలో గౌరవంగా బతుకురా అని చెప్పాడా? ఏ రోజు చెప్పలే. నువ్వు చదువుకోరా పైకి వస్తావని చెప్పాడా? నువ్వు కంప్యూటర్ వాడరా పైకి వస్తావని చెప్పాడా? నువ్వు సెల్ ఫోన్ని నువ్వు గంజా ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలుసుకోవడానికి ఉపయోగించు అని చెప్పాడు తప్ప మద్యం షాపుల్లో పనిచేయి, నీకు సాయంత్రానికి ఒక క్రేటు మద్యం ఫ్రీగా ఇస్తాను, అవి నువ్వు దొంగతనంగా అమ్ముకో అని చెప్పాడు. కానీ నా పార్టీలో పనిచేయండి, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి అని ప్రచారం చేయండి, ఇంటింటికి వెళ్ళి నా స్టిక్కర్లు అతికించండి, మీకు రోజుకి 500 ఇస్తానని చెప్పాడు. కానీ ఎవరికైనా హెల్ప్ చేశాడా? సమాజానికి సహాయం చేశాడా? పైగా జైలుకి వెళ్ళండి, అందరూ జైలుకి వెళ్ళండి, జైళ్ళన్నీ ఇప్పుడు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే చెప్పాడు, వాళ్ళందరినీ జైల్లో వేయాలంటే అసలు మీకు జైలు సరిపోవని చెప్తున్నాడు. ఎంత సిగ్గులేని మాట అండి! ఏమన్నా సిగ్గున్న మనిషి ఎవరైనా అన్నీ వదిలేశారు సార్. ఎవరైనా కనీసం మినిమం సిగ్గున్న వ్యక్తి ఎవరైనా మమ్మల్ని జైల్లో పంపించండి, మేము జైల్లో అన్నీ నిండిపోతాయి మా కార్యకర్తలతో అని చెప్తూ ఉన్నాడంటే వీళ్ళతోటి చంద్రబాబు నాయుడిని పోల్చడం అనేది పాపం ఎవరితో పోల్చలేం. ఇక్కడ జరుగుతున్నది మొత్తం ఒక సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి. ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎట్లా వాడుకోవాలి అనేది వీళ్ళెవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు వచ్చి ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తీసుకురావాలో చెప్తున్నాడు. దానికి సంబంధించిన కంపెనీలతో మాట్లాడాడు, తీసుకొచ్చేస్తున్నాడు. గ్రౌండ్ అవుతానే మీకు ఏమేమి సౌకర్యాలు కావాలనితో వాళ్ళు సౌకర్యాలు అడిగితే ఆ సౌకర్యాలు ఇచ్చేస్తూ ఉన్నాడు. పైగా ఏం చెప్తున్నాడంటే మీకు ఏఐ టెక్నాలజీ వస్తుంది కదా, ఏఐ టెక్నాలజీకి ఏమేమి ఇన్పుట్స్ కావాలో చెప్తున్నాడు. రియల్ టైం డేటా రావటానికి ఏం చేయాలి? ఈ రియల్ టైం డేటా ఇస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం కరెక్ట్ ఫీడ్ ఇస్తే ఆ ఎనాలజీ తోటి మనం ప్రజలకి పౌర సదుపాయాలు ఏ విధంగా చేయొచ్చు అని విశ్లేషించి చెప్తుంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా అంతే కదా సార్. క్వాంటమ్ కంప్యూటర్ మీకు చక్కగా బాగా గుర్తు చేశారు. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఎవరికి తెలియని అంటే తెలియకుండా ఎందుకు ఉంటుంది? దాన్ని తీసుకొచ్చి నీకు అమరావతిలో మీ క్వాంటమ్ కంప్యూటింగ్ని నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాను అని చెప్పటం అనేది గుండె ధైర్యం ఉండాలి. కంపెనీలు వచ్చినాయి, క్వాంటమ్ కంప్యూటింగ్ దానికి ఒక ఇది వేసిన తర్వాత మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని న్యూస్ పేపర్లు క్వాంటమ్ కంప్యూటింగ్కి ఆంధ్రప్రదేశ్ సెంటర్ కాబోతున్నదని రాసినాయి. ఆల్ ఇంటర్నేషనల్ డైలీస్. మనం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి అన్నీ కూడా ఎట్లా వాడుకోవాలి, ఎట్లా తీసుకురావాలి, వాటన్నిటినీ ఎట్లా ప్రజల సౌకర్యం కోసం ఎలా వాడాలి అనే ఆలోచించే వ్యక్తి కాబట్టే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాడు. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడానికి ఎన్ని గట్స్ ఉండాలండి. ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు, నేను 1000 సర్వీసులు మీకు ఇచ్చేస్తానని, 1000 సర్వీసులు మీకు ఇస్తాను అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? గవర్నమెంట్లో మనకు తెలుసు, ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలి అంటే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలి. నరకమే కదా సార్ తిరగటం అంటే. అటువంటిది మీకు లేకుండా చేస్తాను అని చెప్తున్నాడు. అందుకని టెక్నాలజికల్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ అన్ని రంగాలలో ఆయన ఒక మార్కు సృష్టిస్తూ ఉన్నాడు. ఆయనకి 10 నిమిషాలు టైం ఇవ్వటానికి
ఆలోచించిన బిల్ గేట్స్ మొన్న ఆయన దావోస్ వెళ్తే ఆయనతో పాటు 4 గంటలు నేను నీతో పాటే ఉంటాను అని చెప్పి ఆయనతో పాటు తిరిగాడు. అందుకని మనం చంద్రబాబు నాయుడు చేస్తున్న టెక్నికల్ అడ్వాన్స్మెంట్ని నరేంద్ర మోడీ గుర్తించాడు. కాబట్టి ఆయన గుర్తించడం అంటే ఆయన ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడిని వాచ్ చేస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు. కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పాడు. ప్రజల ముందర పబ్లిక్లో మీకు ఒక రహస్యం చెప్తున్నా వినండి అని చెప్పి నరేంద్ర మోడీ ఆ రోజు చెప్పిన విషయాలు నరేంద్ర మోడీకి ఎక్కువ పేరు తెచ్చినాయి. ఇంత ఓపెన్ హార్ట్ తోటి నరేంద్ర మోడీ మాట్లాడతాడు అని చెప్పి మరొక్కసారి దేశ ప్రజలందరికీ ఎస్టాబ్లిష్ అయింది. ఇది చంద్రబాబు నాయుడిని పొగట్టం కింద మనం తీసుకోకూడదు. నరేంద్ర మోడీ ఆయన మన్ కీ బాత్ చెప్పినట్టుగా మనం భావించాలి.